8వ వార్డు అభివృద్ధి తన లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చోటి జగదీష్ అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు దౌలతాబాద్ మాజీ సర్పంచ్ వెంకటేష్, రొయ్యపల్లి సర్పంచ్ పోచగౌడ్తో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ వార్డులో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. వారం రోజులు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన నా పేరు చౌటి జగదీశ్వర్. గతంలో నేను రాజకీయంగా చాలా సీనియర్గా ఉండి నేను కొన్ని విషయాల్లో కొన్ని పార్టీలు నన్ను వాడుకొని నన్ను అన్యాయం చేశారు. దాని పరిణామమే కాంగ్రెస్ వాళ్ళు నాకు సమయానికి వచ్చి టికెట్ కేటాయించి మంత్రి దామోదర నరసింహ దగ్గర నన్ను ఆహ్వానం చేసి నన్ను పార్టీలో కలపడం జరిగింది. దానికి భాగంగానే నాకు 8వ వార్డులో నాకు కౌన్సిలర్గా నాకు అవకాశం ఇచ్చారు. అందులో భాగంగా నేను రోజు కూడా ప్రజలకు అందుబాటులో వండుకుంటూ మళ్ళీ 8వ వార్డులో ఉన్న రోడ్డు సమస్యలు కానీ, కరెంటు పోల్ సమస్యలు కానీ, బోర్ సమస్యలు కానీ, నీటి సమస్యలు కానీ, మళ్ళీ రేవంత్ రెడ్డి చేపట్టిన పథకాలలో డబుల్ బెడ్రూమ్లు కానీ, మన ఇందిరమ్మ ఇళ్ళు మామూలుగా కామన్గా మాకు ఆల్రెడీ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ కట్టడం కూడా జరుగుతున్నది. చాలామంది బెనిఫిషియర్స్ అంతా ఇప్పటివరకే చాలా ఆనందంగా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో నన్ను 8వ వార్డు ప్రజలు నన్ను దీవిస్తే ఇంకా ఇందిరమ్మ ఇళ్ళు తేవడానికి నాకు శక్తినిస్తారని ఈ ప్రజలు కానీ, 8వ వార్డు ప్రజలు కానీ, ఆవుల రాజిరెడ్డి కానీ, రేవంత్ రెడ్డి అన్న సమక్షంలో ఆయన పెట్టిన పథకాల దృష్ట్యా నేను అన్ని విధాలా నా వార్డు అభివృద్ధి చేయడానికి నేను ముందుకు కొనసాగుతున్నాను.